హాయ్ అందరికీ. రీజనింగ్‌లో మనం ఆల్మోస్ట్ ఒక 7 లెక్చర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో, వర్బల్ రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నుంచి మనం నాన్ వర్బల్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్యూబ్స్ అండ్ డైసెస్ నుంచి చూద్దాం. ఫస్ట్ బేసిక్‌గా క్యూబ్ అంటే ఏంటిది? అంటే మనం నార్మల్‌గా చూస్తుంటాం కదా! రూబిక్స్ క్యూబ్ లేకపోతే డైస్ అంటే మనం నార్మల్‌గా స్నేక్ ల్యాడర్ గేమ్ ఆడినప్పుడు మనం వేయడానికి యూజ్ చేస్తామే అదే డైస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బేసిక్స్ ఏం తెలవాలంటే ఒక క్యూబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లున్నదనుకోండి. దీంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఒక క్యూబ్‌కి 6 సైడ్స్ ఉంటాయి. సైడ్స్ అంటే 1, 2, 3, 4 అట్లా. నెక్స్ట్ కార్నర్స్. కార్నర్స్ అంటే ఎన్ని కార్నర్స్ ఉంటాయి ఒక క్యూబ్‌కి? 8 కార్నర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ఇవి 1, 2, 3, 4, 4, 8, 9, 10, 11, 12. 12 ఎడ్జెస్. అంటే మనకు ఒక క్యూబ్‌లో ఎన్ని ఉన్నాయి అన్నట్టు? ఒక క్యూబ్ 6 సైడ్స్, 8 కార్నర్స్, 12 ఎడ్జెస్. నెక్స్ట్ ఈ క్యూబ్స్ అండ్ డైస్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆపోజిట్ ఫేసెస్, అడ్జసెంట్ ఫేసెస్ గురించి అడుగుతాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్ అనుకోండి. ఇట్లా రిప్రజెంటేషన్ ఉంటుంది మన క్వశ్చన్‌లో. ఒక సైడ్ 3, 1, 2 అట్లా కనబడతాయి. దీనికి మనకు అడ్జసెంట్ ఏంటంటే అడ్జసెంట్ వాటికి సేమ్ ఎడ్జ్ ఉంటుంది అన్నట్టు. అంటే కామన్ ఎడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండు అడ్జసెంట్. దానికి కామన్ ఎడ్జ్ ఇది ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇటు సైడ్ 5 ఉంది. ఇవి రెండు ఆపోజిట్. ఆపోజిట్ వాటికి కామన్ ఫేసెస్ ఉండే అవి ఎప్పుడు టచ్ కావు. ఇవి అడ్జసెంట్ సైడ్స్ కున్న ఆపోజిట్ సైడ్స్ ఉన్నది తేడా. నెక్స్ట్ ఈ డైసెస్ అండ్ క్యూబ్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది వాటికి మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేందుకు ఒక 3-4 కేసెస్ లాగా చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఇట్లా ఇచ్చింది అనుకోండి. ఇట్లా ఇచ్చినప్పుడు అంటే సింగిల్ క్యూబ్ ఇచ్చినప్పుడు మనం ఏం చూడాలంటే ఫస్ట్ అది వెదర్ స్టాండర్డ్ డైసా లేకపోతే జనరల్ డైసా అని చూడాలి. ఫస్ట్ స్టాండర్డ్ డైసా జనరల్ డైసా గురించి ఏంటిదంటే జనరల్ డైసా ఏంటనుకో అడ్జసెంట్ ఫేసెస్ అనేది సమ్ 7కి ఈక్వల్ ఉండాలి. అదే స్టాండర్డ్ డైస్ అయితే ఆపోజిట్ ఫేసెస్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి. ఫస్ట్ ఇది చూడంగానే మనకు అడ్జసెంట్ చూసుకోండి. ఇప్పుడు ఈ 3ని సమ్ చేస్తే అంటే సారీ ఫర్ ఎగ్జాంపుల్ 3ని 1 సమ్ చేస్తే 4, 1 2ని సమ్ చేసిన 3, 3ని 2ని సమ్ అంటే దేన్ని సమ్ చేసినా కూడా 7కి ఈక్వల్ అవుతుంది. 7కి ఈక్వల్ అవుతుంది అంటే అదేంది జనరల్ డైసా? కాదు. జనరల్ డైస్ కాదు. అంటే ఏంది స్టాండర్డ్ డైస్. సింగిల్ క్యూబ్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, మనకి ఇది స్టాండర్డ్ డైస్ అని తెలిసిపోయింది. స్టాండర్డ్ డైస్ అని తెలిసిపోయినాక క్వశ్చన్లో వాడు ఏం అడుగుతాడంటే అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ ఆపోజిట్ ఫేసెస్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3కి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని అడుగుతాడు. 3కి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది? సమ్ అనేది 7 ఉండాలని చెప్పిన. అంటే ఇప్పుడు 3కి ఆపోజిట్ ఏమవుతుంది? 7 - 3 4. అంటే 3కి ఆపోజిట్ 4. ఫర్ ఎగ్జాంపుల్ 2ని చూసుకోండి. 7 - 2 5. అంటే 2కి ఆపోజిట్ 5, 1కి ఆపోజిట్ 6. స్టాండర్డ్ డైస్లో ఇట్లా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. అంటే 1కి ఆపోజిట్ 6, 5కి ఆపోజిట్ 2, 3కి ఆపోజిట్ 4. అలానే జనరల్ డైస్కి ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ చూడగానే ఏం కనబడుతుంది? అడ్జసెంట్ ఫేస్ అనేది 7 కనబడుతుంది. ఓకే, కాబట్టి ఇదేంటి జనరల్ డైస్. జనరల్ డైస్లో అంటే సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ 7 ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఏముంటుంది? 2 అనుకోండి. అంటే ఈరోజు ఇప్పుడు 3కి ఆపోజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇట్లా క్వశ్చన్స్ అనేవి సింగిల్ డైస్ ఉన్నప్పుడు మాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం ఈ స్టాండర్డ్ డైస్ని యూజ్ చేస్తాడు. సమ్ అనేది 7 అనేది ఇది ఒకటి కీ టిప్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 అంటే ఎట్లా అంటే ఒకటే క్యూబీ మనకు 2 పొజిషన్లు ఇస్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఇట్లున్నప్పుడు ఎట్లా కనబడుతుంది, ఇట్లున్నప్పుడు ఎట్లా కనబడుతుంది అనే 2 పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ అనుకోండి. ఇదేంటిది 1 2 3 ఇదే పొజిషన్ కదా. 1 2 3 ఇట్లున్నప్పుడు ఈ పొజిషన్ చూసి ఇప్పుడు ఈ 2 పొజిషన్స్ చూసుకొని ఫస్ట్ ఈ రెండిట్లల్లో కామన్ అంటే క్వశ్చన్ ఏం అడుగుతారంటే మాక్సిమం ఆపోజిట్ సైడ్స్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ అంటే ఒక సైడ్కి ఆపోజిట్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఇది చూసుకోండి. దీంట్లో 1 2 3 1 2 4 ఈ రెండిట్లలో కామన్ సైడ్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 అనేది రెండిట్లలో కామన్ ఉన్నాయి. రెండిట్లలో కామన్ ఉన్నప్పుడు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి రెండు ఆపోజిట్ అన్నాడు. ఇది కేస్ 2లో రూల్ నెంబర్ 1. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 3 అని అడుగుతాడు. 3కి ఆపోజిట్ ఏంటిది? 4. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏంటంటే ఇవే 2 పొజిషన్లలో ఫర్ ఎగ్జాంపుల్ 2 కామన్ కాకుండా ఒకటే కామన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కామన్ ఉంది. ఇక్కడ 1 5 3 1 2 4 ఉన్నది అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని కామన్? ఒకటే కామన్, ఓన్లీ 1 కామన్. ఇట్లా సింగిల్ కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది రూల్ నెంబర్ 2.
1 అనేది రాసుకోండి. అంటే ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ క్యూబ్, అంటే సెకండ్ పొజిషన్ క్యూబ్. 1 తర్వాత క్లాక్ వైజ్ రిప్రజెంటేషన్ పెట్టుకోండి. 1, 5, 3 దీంట్లో క్లాక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూస్తే దీంట్లో క్లాక్ వైజ్ ఏమవుతుంది? 1, 2, 4, 1, 2, 4. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో వాడు ఏమడిగినాడే, వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 5 అని అడిగింది. 5కి ఆపోజిట్ అన్నప్పుడు 5కి ఆపోజిట్ 2 అన్నట్టు, 3కి ఆపోజిట్ అడిగితే 3కి ఆపోజిట్ 4. ఇప్పుడు 1కి ఆపోజిట్ అడిగిండు. దీంట్లో లేనిది ఏంటిది? 6 సైడ్స్లలో లేనిది ఏంటిది? 6. అంటే 1కి ఆపోజిట్ 6. ఇట్లా కేస్ 2లో రూల్ 1 అనేది 2 కామన్ సైడ్స్ ఉన్నప్పుడు, రూల్ 2 అనేది ఒకటే కామన్ సైడ్ ఉన్నప్పుడు ఇట్లా క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఈ క్లాక్ వైజ్ అంటే మీరు క్లాక్ వైజ్ తీసుకున్నా ఏం కాదు, యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా ఏం కాదు, ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. నెక్స్ట్ కేస్ 3 ఏంటంటే 2 పొజిషన్స్ కాకుండా 3 పొజిషన్స్ ఇస్తాడంటే, మోర్ దెన్ 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం కన్ఫ్యూజ్ కాదు. ఇలాంటి ఎందుకు ఇస్తాడంటే మ్యాక్సిమం మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఎక్కడ ఇట్లా అంటే నార్మల్గా మనం రెండింటి నేర్చుకున్నాం కదా, మరి 3 వస్తే ఎట్లా అనేది కన్ఫ్యూజ్ అవుతాం. ఏం లేదు, ఎన్ని ఉన్నా మనకు అవసరం లేదు. వాడు 100 అని మనం ఏదో ఒక రెండింటిని తీసుకోవాలి, రెండింటిని కంపేర్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ డి అని ఇచ్చింది అనుకోండి. డికి ఆపోజిట్గా అనుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 క్యూబ్స్ అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్యూబ్లలో చూడండి, ఈ 2 క్యూబ్లలో ఏం కామన్ అన్నది? ఏ కామన్ అన్నది. సరే, ఏ కామన్ అన్నది కాబట్టి ఏ పక్క పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి? క్లాక్ వైజ్ రాసుకోమని చెప్పిన. ఏ తర్వాత క్లాక్ వైజ్ ఏమున్నది? ఈ తర్వాత డి. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఏ కామన్, ఏ తర్వాత క్లాక్ వైజ్ బి, నెక్స్ట్ బి తర్వాత సి. ఇప్పుడు మనకు అడిగింది ఏంది? డికి ఆపోజిట్ అడిగింది. డికి ఆపోజిట్ ఏమవుతుంది? సి అవుతుంది. సి అనేది ఆన్సర్. అట్లనే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్యూబ్స్ చూడండి. ఈ 2 క్యూబ్ల కామన్ ఏమేమి ఉన్నది? డిఈ కామన్ ఉన్నది. అంటే ఏకి ఆపోజిట్ ఎఫ్, ఏకి ఆపోజిట్ అనేది ఎఫ్ అవుతుంది. ఇది ఈ 2 క్యూబ్లలో చూసి చెప్పినాం. అదే ఆల్రెడీ ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ 2 క్యూబ్స్ నుంచి తీసుకున్నాం. డికి ఆపోజిట్ సి అయినప్పుడు, ఈకి ఆపోజిట్ బి అయినప్పుడు ఏకి ఆపోజిట్ ఏమవుతుంది? మిగతా అన్నీ వచ్చినాయి, ఓన్లీ ఎఫ్ ఒకటి లేదు. అంటే ఏకి ఆల్రెడీ ఆపోజిట్ ఎఫ్ అని దీంట్లో కూడా తెలుసుకోవచ్చు. అంటే మనం ఎన్ని క్యూబ్స్ తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. జస్ట్ 1, 2, 3 తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారని ఒకసారి ఏబీసీ తీసుకొని ట్రై చేసి. నెక్స్ట్ కేస్ 4 అన్ఫోల్డెడ్ క్యూబ్ చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యూబ్ అనేది ఇట్లున్నది. ఇట్లున్న క్యూబ్ను మనం ఓపెన్ చేసినాం అనుకో, ఓపెన్ చేస్తే అది ఇట్లా కనబడుతుంది. వాడు జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి, మనకు తెలియదు అనుకొని ఇలాంటి క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇట్లున్న క్యూబ్లో నువ్వు ఆపోజిట్లు చెప్పినప్పుడు ఇట్లున్న క్యూబ్ను కూడా అంటే మనం విజువలైజ్ చేసుకొని ఆపోజిట్స్ చెప్పచ్చు, కానీ దానికి విజువలైజేషన్ అవసరం లేదు. ఇంక ఇట్లుంటేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మేము. ఇట్లా అన్ఫోల్డ్ అయితే మాత్రం ఇంక ఈజీ, ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్లో బీకి ఆపోజిట్ అయింది అనుకో, బీకి ఒక దాన్ని ఇచ్చిపెట్టి నెక్స్ట్ దాన్ని ఆల్టర్నేటివ్ తీసుకోవాలి, మధ్యలో ఒక స్పేస్ని ఇచ్చిపెట్టాలి అంతే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సికి అడిగింది అనుకో, సికి ఏంటి? ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బయట ఉన్నాయి కదా, మరి వీటికంటే ఇవి 2 ఆపోజిట్, ఎందుకంటే మధ్యలో డీని ఇచ్చిపెట్టండి. ఏకి ఆల్టర్నేటివ్ అంటే బీకి ఆపోజిట్ డి, సికి ఆపోజిట్ ఈ, ఏకి ఆపోజిట్ ఎఫ్. ఇట్లా ఇంకా అన్ఫోల్డెడ్ క్యూబ్సే ఈజీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కేస్ 5 చూడండి. ఈ మధ్యలో అంటే ఇలాంటి క్వశ్చన్లు ట్రెండింగ్ అవుతున్నాయి అన్నట్టు. అంటే ఏ క్యూబ్ ఈస్ పెయింటెడ్ ఆన్ ఆల్ సైడ్స్, అంటే క్యూబ్ తీసుకొని అది మొత్తం అన్ని సైడ్స్ పెయింట్ అయిందని చెప్తున్నాడు. నెక్స్ట్ కట్ ఇంటూ 27 స్మాల్ క్యూబ్స్, అది 27 స్మాల్ పీసెస్గా కట్ అయిందని చెప్తున్నాడు. అప్పుడు ఇలా క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 సైడ్ పెయింటెడ్ ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. అంటే ఈ పెద్ద క్యూబ్లో ఈ చిన్న చిన్న క్యూబ్స్ డివైడ్ అయినా, ఈ చిన్న క్యూబ్స్ అలా ఈ ఒక్క సైడ్ పెయింట్, అంటే ఈ చిన్న క్యూబ్లో 1 సైడ్ పెయింట్ అనేది ఎన్ని ఉంటాయని అడుగుతున్నాం. దీనికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏంటంటే 6 × n-2 హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోవాలి మనం. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? 27 ఇచ్చిండు. 27 అంటే అది దేని క్యూబు? 3 క్యూబ్. అంటే ఎన్ అనేది ఎన్ని? 3 క్యూబ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 8 స్మాల్ క్యూబ్స్ అని ఇచ్చిండు అనుకో, ఎన్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు సేమ్ దాన్ని ఇక్కడ అప్లై చేయండి. 6 × 3-2 హోల్ స్క్వేర్ అంటే 6 × 1² 6. అంటే 1 సైడ్ పెయింట్ అయినాయి ఈ 27 స్మాల్ క్యూబ్స్లలో ఎన్ని ఉంటాయి? 6 మాత్రమే ఉంటాయి. ఇదే ఆన్సర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇది క్యూబ్స్ అండ్ డైసెస్ నుంచి వచ్చే అంటే బేసిక్స్ నుంచి ప్రో వరకు. మనం ఒకసారి అంటే దీన్ని బ్లైండ్గా నమ్మకుండా నేను ఇంకో వీడియో తీసుకొని దాంట్లో క్వశ్చన్స్ కూడా చూద్దాం విత్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి,
ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీని నుండి మ్యాక్సిమం మనం 2-3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.